హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు, తోటకూరతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఇవన్నీ మనకి నూనెలో చక్కగా ఫ్రై అయిన తర్వాత, ఒక కప్ వచ్చి సన్నగా తరిగిన తోటకూర తీసుకున్నామండి. ఇప్పుడు దీన్ని వేసుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని నీరంతా పోయిందాక మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందాము. ఆకుకూరంతా మనకి చక్కగా మగ్గిపోవాలి. చూసారు కదా! మనకి చక్కగా మగ్గిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ఒక కప్ వచ్చి పెసరపప్పు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నామండి. 30 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. పప్పు చక్కగా నానింది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసేసుకొని మనం దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు పక్కన పెట్టుకుందామండి. నానిన పప్పులో నుంచి 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి నీళ్ళేమి వేయకుండా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసి తెచ్చుకుందామండి. కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి. చూడండి దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ప్లస్ ఇలా కొంచెం పలుకుగా ఉండాలి. రుచికి తగినంత ఉప్పు, ఉప్పు వేసిన తర్వాత దీన్ని విస్కర్ పెట్టి మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందాము. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకున్న పెసరపప్పు. ఇప్పుడు మనం వేపు పక్కన పెట్టుకున్న తోటకూర కూడా వేసి కలిపేసుకుందామండి. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఆ కూరంతా పిండిలో మంచిగా కలవాలి. ఇలా వేపి కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆ నీరనేది రాకుండా ఉంటుందండి. మంచి క్రిస్పీగా ఉంటాయన్నమాట. పకోడీ కానీ, పునుగులు కానీ ఏదన్నా కానివ్వండి మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. మనం పచ్చి ఆకుకూర వేసుకుంటే ఏమవుతుందంటే అందులో ఉన్న నీరంతా బయటకొచ్చి వేగేటప్పటికల్లా కొంచెం మనకి మెత్త మెత్తగా అయిపోతుంది పకోడీ. చూసారు కదా! కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది. ఒక చిటికెడు వంట సోడా వేసి కలిపేసుకుందాము. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే నీళ్లు వేసుకోకుండా చెక్ చేసుకుంటా పల్స్ మోడ్‌లో దీన్ని గ్రైండ్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా వస్తుందండి. ఈలోగా కడాయిలో నూనె పెట్టుకుందాము. నూనె వేడెక్కుతూ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత దీన్ని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లో కానివ్వండి, చిన్న చిన్న కిట్టి పార్టీస్ ఉన్నా కానివ్వండి, ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా కానివ్వండి, ఒక హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. దీనిలో టైం అంతా మనకి పప్పు నానటమే టైం అండి. చేసుకోవటం అయితే చాలా ఈజీ. పిల్లలకి కూడా స్నాక్ బాక్స్‌లో కానివ్వండి, స్కూల్ నుంచి రాగానే తినటానికి కానివ్వండి, చాలా బావుంటుంది. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఇలా 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అంతేనండి చక్కగా వేగిపోయినాయి తీసేసుకుందాము. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి.
మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, అలానే స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.